ఇక ప్రపంచమంతా ఒకటే ఉత్కంఠ. ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ కి మరికొన్ని గంటలే ఉంది. సో ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, ఎటువంటి పిచ్చి డెసిషన్ తీసుకుంటాడు అనే ఒక భయం, ఆందోళన, ఆసక్తి, ఉత్కంఠ అయితే ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది. ఒకవేళ ట్రంప్ నిజంగా ఇరాన్ పై అణు యుద్ధానికి దిగితే ఏంటి మరి ఇరాన్ కౌంటర్ ప్లాన్ ఏంటి? అంటే ఇప్పటికే ఐఆర్జీసీకి మోసబా ఖమేనీ కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆదేశాలు అనే దాని మీద ఎంజీరావు గారు క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటి ఎంజీరావు గారు? అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి 48 గంటల అల్టిమేటం ఇవ్వడం, కొన్ని గంటల్లో అల్టిమేటం వ్యవధి కూడా ముగిసిపోబోతుంది. మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక డిస్ట్రక్టివ్ అటాక్ ఇరాన్ మీద చేస్తే, ఇరాన్లో ఉన్న అన్ని బ్రిడ్జ్లు, ఎనర్జీ ప్లాంట్స్ అన్నిటినీ పేల్చేస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేయగలదు. మరి ఇరాన్ కౌంటర్ ప్లాన్ ఏంటంటే, ఆల్రెడీ ఇరానియన్ సుప్రీం లీడరు ముస్తాబా ఖైమనీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఇజ్రాయెల్లో ఉన్న డిమోనా న్యూక్లియర్ రియాక్టర్ని పేల్చేస్తున్నట్టు అనే ఒక విధంగా ఇండికేషన్ ఇస్తూ ఆయన ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఏంటి, ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద ఒక డిస్ట్రక్ట్, ఒక విధ్వంసకర అటాక్ చేస్తే ఇరాన్ కూడా కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకుంది. ఆ కౌంటర్ ప్లాన్లో అతి డేంజరస్ ఒక విధ్వంసక చర్య ఏంటంటే, ఇజ్రాయిల్ మీద ఒక భస్మాసుర అస్త్రాన్ని ప్రయోగించడం. భస్మాసుర అస్త్రం అంటే, భస్మాసురుడు తన చేతిని తన చేతిని తీసుకెళ్లి తన మీదే పెట్టించుకుని శివుడు చేసిన ఒక ఎత్తుగడతో భస్మాసురుడు భస్మ అయిపోయాడు. ఇది అందరికి మనకి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్ దగ్గర అణ్వస్త్రం లేదు కాబట్టి ఇజ్రాయెల్ని అణ్వస్త్రాన్ని వేయాలంటే దిక్కు లేదు, ఈ అణ్వస్త్రాన్ని ప్రయోగించలేదు. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అణ్వస్త్రాలని ఇజ్రాయెల్ మీదే వేసే ఒక టెక్నిక్ అనేది ఇరాన్ దగ్గర ఇక్కడ మనకు ఉందన్నమాట. అదేంటి, డిమోనా అనే అణు రియాక్టర్, న్యూక్లియర్ రియాక్టరు ఇజ్రాయెల్లో ఒక నగేవ్ డిజర్ట్ దగ్గర ఉంది. ఇది దాని యొక్క టెల్ అవీవ్కి సమీపంలో, జెరూసలేంకి సమీపంలో, తర్వాత ఇజ్రాయెల్, జోర్డాన్, ఈజిప్టు జోర్డాన్ బౌండరీకి దగ్గరలో నగేవ్ అనే డిజర్ట్ లో ఉంది. ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ దగ్గరలోనే ఇజ్రాయెల్ యొక్క అణ్వస్త్రాలను కూడా స్టోర్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది చాలా పెద్ద దేశమేం కాదు, మౌంటైనియస్ టెరిటరీ కాదు. కొన్ని మౌంటైన్స్ ఉత్తర భాగంలో ఉంటే అక్కడ కొన్ని న్యూక్లియర్ వెపన్స్ కొన్ని కీలక స్థావరాల్లో పెట్టే అవకాశం ఉంది. దాని దగ్గర ఉన్న 50 నుంచి 150 అణ్వస్త్రాలు సిప్రి చెప్పినట్టు. మిగిలిన కొన్ని అణ్వస్త్రాలు, కొన్ని డజన్ల కొద్ది అణ్వస్త్రాలైన ఈ డిమోనా న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర ఉండే అవకాశం ఉంది. మరి ఇరాన్కి ఇది ఒక అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్లో ఉన్న ఈ డిమోనా న్యూక్లియర్ రియాక్టర్ని అమెరికా దాడి చేస్తే ఇరాన్ పేల్చేసే అవకాశం ఉంది. తద్వారా ఇజ్రాయెల్ తన అస్తిత్వమే అక్కడ కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ డిమోనా న్యూక్లియర్ రియాక్టర్ పూర్తిగా పేలిపోవడం అంటే కొన్ని 100 మెగావాట్ల ప్రొడ్యూస్ చేసే న్యూక్లియర్ పవర్ను ప్రొడ్యూస్ చేసే ఈ ఇజ్రాయెల్ న్యూక్లియర్ రియాక్టర్లు ఇప్పుడు U-239, ప్లూటోనియం 239 లాంటి ఎంతో అణు ధార్మికతను రిలీజ్ చేసే న్యూక్లియర్ ఇంధనం ఉందన్నమాట, భారజలం ఉంది. అక్కడ న్యూక్లియర్ బాంబులు కూడా అక్కడ పెట్టడం జరిగింది. సీలోసిన్, జెరిసో 3 లాంటి ICBMలు కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇరాన్ ఈ న్యూక్లియర్ ఇజ్రాయెల్లో ఉన్న ఈ డిమోనా న్యూక్లియర్ రియాక్టర్ని అటాక్ చేయగలిగిద్దంటే ఆల్రెడీ ఇది డెమోన్స్ట్రేట్ చేసింది. ఇప్పటికే సిజిల్, ఫత్తా-2, ఖుర్రం షార్ లాంటి 4 మిసైల్స్ను ఉపయోగించి డిమోనా మీద ఆల్రెడీ అటాక్ చేసింది. ఏ విధంగా అటాక్, అక్కడ అరాడ్ అనే ఒక సిటీని, డిమోనా సిటీని అటాక్ చేయడం జరిగింది. న్యూక్లియర్ రియాక్టర్ పై భాగం ఒక పెరిపెరల్లో నాశనం అవడం కూడా జరిగింది. కోర్ని అది అటాక్ చేయలేదు. ఇప్పుడు అమెరికా డిస్ట్రక్టివ్ అటాక్ ఇరాన్ మీద చేస్తే ఇప్పుడు ఏకంగా డిమోనా న్యూక్లియర్ రియాక్టర్ పేలే విధంగా ఇరాన్ తన యొక్క అమ్ముల పొదులోని డేంజరస్ డాన్సింగ్ మిసైల్ సిజిల్ కానీ, లేదా ఫత్తా-2 లాంటి ఈ హైపర్సోనిక్ మిసైల్ లాంటిది కానీ, ఖుర్రం షాహర్ 4 మిసైల్స్ని ఉపయోగించే అవకాశం ఉంది. మరి ఇజ్రాయెల్ వాటిని అడ్డగించగలదా అంటే అడ్డగించలేదని ఇప్పటికే మనకు తేలిపోయింది. Arrow-1, Arrow-2, డేవిడ్ స్లింగ్, తర్వాత అత్యున్నతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, తర్వాత ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఐరన్ డోమ్ కూడా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి దాని దగ్గర ఇంటర్సెప్టర్ మిసైల్స్ లేవు. కాబట్టి డ్రోన్లు, కొన్ని వందలాది డ్రోన్లు, ఇలాంటి డజన్ల కొద్ది మిసైల్స్ ఒకేసారి ప్రయోగిస్తే కొన్ని మిసైల్స్ లైనా ఆ డిమోనా న్యూక్లియర్ రియాక్టర్ పేల్చేస్తుంది. డిమోనా న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోతే ఇజ్రాయెల్లో నగేవ్ డిజర్ట్లో, ఇజ్రాయెల్లో 22,000 చదరపు కిలోమీటర్ల భూభాగం చాలా చిన్నదండి. ఒకప్పుడు పూర్వపు తూర్పుగోదావరి జిల్లా అంత విస్తీర్ణం అనమాట, చాలా పెద్దది కాదు. 90 లక్షల మంది, 90 లక్షల నుంచి 1 కోటి మంది జనాభా. వీళ్ళందరూ ఆపదలో పడిపోతారు. దాని పక్కనున్న ఈజిప్టు, జోర్డాన్ లాంటి దేశాలు, సిరియా దేశాలు కూడా ఆపదలో పడిపోతాయి. ఇది సౌదీ అరేబియా కూడా.
కాబట్టి ఇరాన్కు వచ్చే ముప్పు ఏమీ లేదు ఈ న్యూక్లియర్ రియాక్టర్ పేల్చేయడం వల్ల. కాబట్టి ఇరాన్ మీద అమెరికా డిస్ట్రక్టివ్ అటాక్ ఇప్పుడు ట్రంప్ చెప్తున్నట్టు కేవలం 4 గంటల్లోనే ఇరాన్ ఇంకెప్పుడు కూడా తిరిగి బట్టగట్టలేని విధంగా హ్యూజ్ డిస్ట్రక్షన్ నేను చేస్తాను అంటే ఇరాన్ కూడా ఉంది. ఒకవేళ అలా చేస్తే అమెరికా మీద అటాక్ చేయలేదు, కానీ అమెరికా కూడా ఎక్కువ బాధపడదు, అమెరికన్స్ కూడా ఎక్కువ పెయిన్కి గురవుతారనమాట. ఏది ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే. ముఖ్యంగా ఇజ్రాయెల్లోని జీసస్ యొక్క పవిత్ర క్షేత్రాలు ఉండే ఈ యొక్క జెరూసలేం క్షేత్రాలని సమాధి గురి సిలువ వేసిన క్షేత్రాలకి దగ్గర వాటిని నాశనం చేయడం, లేదా ఈ న్యూక్లియర్ రియాక్టర్ని నాశనం చేయడం. ఈ విధంగా ఇరాన్ కూడా దాని పక్కా ప్రణాళికతో కౌంటర్ స్ట్రాటజీతో సిద్ధంగా ఉంది. మరి యుఎస్ ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా యుఎస్ ప్రెసిడెంట్కి తెలియనేం కాదు. ఇజ్రాయెల్ రక్షించలేని పరిస్థితుల్లో అక్కడ ప్యాక్ కానీ ఈ యొక్క అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ఇరాన్ ఏంటంటే ఎన్ని ఇంటర్సెప్ట్ చేసినా ఏదో ఒకటి వెళ్ళి కుట్టే శక్తి ఈ రోజు ఇరాన్ సొంతం. 39 రోజులుగా మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అటాక్ని అందుకనే నువ్వు నన్ను అటాక్ చేయి నేను చూద్దామని ఇరాన్ కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తుందంటే ఇరాన్ కూడా కౌంటర్ అటాక్ చేయగలదు, అమెరికా మీద కాదండి, ఇజ్రాయెల్ మీద. కాబట్టి ఇరాన్ ఈ ప్రణాళిక అంటే యుఎస్ ప్రెసిడెంట్ అటాక్ చేయడం, ఇరాన్ ఈ కౌంటర్ స్ట్రాటజీ చేసి ఇజ్రాయెల్ తుదముట్టేంచేయడం అనేది జరిగితే మాత్రం మనం మానవ చరిత్రలోని ఆధునిక చరిత్రలో ఈ హిరోషిమా నాగసాకి తర్వాత మరో అణు విధ్వంసాన్ని చూడడానికి ఆ దృశ్యాలను చూడడానికి మానవాళి సిద్ధంగా ఉండాలనేది ఇక్కడ విశ్లేషకుల అంచనా. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం ఆ స్టేజ్కి చేరిపోయింది అనమాట. యుద్ధం ఎంత స్టేజ్కి చేరిపోయిందంటే ఇంకా డిస్ట్రక్షన్ అనే స్టేజ్కి చేరిపోయింది. ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు ఇంకో పక్కన ట్రంప్ ఒక పక్కన ఉంటే ఇటు పక్కన ముస్తాబా ఖైమని IRGC దళాలు వీళ్ళు ఎక్కడ మాత్రం తగ్గే వ్యక్తిత్వాలు వీళ్ళకి లేవు. ప్రపంచ శాంతి కానీ మానవాళి ఎంత నాశనం అయిపోతుందో చూసే పరిస్థితి కూడా ట్రంప్ నెతన్యాహు IRGCకి లేదు. కాబట్టి ఇక మానవాళి ఇంతటి వినాశనం చూడడానికి ఇక్కడ విశ్లేషకుల అంచనా.